వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం చీజ్ పాప్కార్న్ చేసుకుందామండి. చీజ్ పాప్కార్న్కి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్ తెచ్చుకుందామండి. దీంట్లోనే అన్నీ కలిపేసి ఉంటాయండి. ప్లెయిన్ పాప్కార్న్స్ ఉంటే ఈసారి చేసి చూపిస్తాను ఏమేమి కావాలనేది. ఇప్పుడు దీనికి మాత్రం ఏం అవసరం లేదు. ఈ ప్యాకెట్ తెచ్చుకొని ప్యాకెట్ని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఈ యాక్టివ్ పాప్కార్న్ వేసేసుకోవాలండి. ఇవి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టొద్దు. ఇప్పుడు 2-3 వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని సిమ్లోనే వేగాలండి. మొత్తం పాప్కార్న్ తయారయ్యే వరకు మనం వీటిని అటు ఇటు అనుకుంటూ పెట్టేసుకోవాలి. మొత్తం పాప్కార్న్ మొత్తం అయిపోతాయి. లేకుంటే పెద్ద మంట పెడితే అన్నీ అవ్వవు. సిమ్లో పెట్టి చేసుకోండి. మొత్తం పాప్కార్న్ అయిపోయింది లేని మనకు కనిపిస్తున్నాయి. మొత్తం అయిపోయిన తర్వాత మూత తీసి చూడాలి. ఇప్పుడు మొత్తం అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇందులో మనం చీజ్ కలుపుకుందాము. చీజ్ పాప్కార్న్ కలుపుకోవడానికి అన్ని పాప్కార్న్స్ ఒక ప్యాకెట్లో పోసుకొని ప్యాకెట్లో చీజ్ వేసుకోవాలి. చీజ్ ప్యాకెట్లో ఎందుకంటే బాగా కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక ప్యాకెట్లో పోసుకొని చీజ్ వేసుకొని చీజ్ ప్యాకెట్ని దగ్గరగా పట్టుకోవాలి. దగ్గరగా పట్టుకొని బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అన్ని పాప్కార్న్కి చీజ్ పట్టుకుంటుంది. చీజ్ ప్రతిదానికి కూడా పట్టుకోవాలంటే బాగా కలుపుకోవాలి. ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అన్నీ ఒక బౌల్లో పోసుకుందాము. సర్వింగ్ బౌల్లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయినాయో. చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. Like, share and subscribe this channel.